హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంచం శ్రీజ. సో ఇవాళ వీడియో వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, సో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా మనం ఒక కంప్యూటర్ని యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మనకి కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా కంప్యూటర్ అనేది యూజ్ చేయలేము. సో మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో అలాగే మనకి కంప్యూటర్లో అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ ఉంటాయి కదా, సో ఆ రిసోర్సెస్ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మేనేజ్ అనేది చేస్తుంది, అలాగే కంట్రోల్ అనేది చేస్తుంది. సో మనకి అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఇంటర్ఫేస్ అని కూడా అంటాము. నార్మల్గా కంప్యూటర్కి యూజర్కి మిడిల్లో ఇది ఇంటర్ఫేస్గా వర్క్ అనేది చేస్తుంది. సో మనం ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా కంప్యూటర్కి ఏదైనా డివైసెస్ అనేటివి కనెక్ట్ అవుతాయి కదా, సో వాటిని మనం రిసోర్సెస్ అని అంటాము. నార్మల్గా మనకి ర్యామ్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, డివిడి కావచ్చు, లేదంటే మనకి స్కానర్స్ కావచ్చు, వెబ్ క్యామ్ కావచ్చు, లేదంటే ప్రింటర్స్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా మనం రిసోర్సెస్ అని అంటాము. ఈ కనెక్ట్ అయిన రిసోర్సెస్ అన్నీ ఉంటాయి కదా, సో వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది. సో మనకి చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటివి ఉంటాయి. ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం కంప్యూటర్ని యూజ్ అనేది చేయలేము. కంప్యూటర్కి మనం కొన్ని డివైజెస్ అనేటివి కనెక్ట్ చేస్తుంటాము, స్కానర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, లేదంటే వెబ్ క్యామ్ కావచ్చు. సో ఇవన్నీ వర్క్ చేయాలి అంటే మనకి డివైస్ డ్రైవర్స్ అనేటివి కావాలి. సో డివైస్ డ్రైవర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ డివైస్ డ్రైవర్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు నార్మల్గా కంప్యూటర్కి ఇలాంటి డివైజెస్ అనేటివి కనెక్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, వాటిని ఐడెంటిఫై అనేది చేస్తుంది. సో వాటిని ఐడెంటిఫై అనేది చేశాకనే మనకి డివైస్ డ్రైవర్స్ అనేటివి ఇన్స్టాల్ అవుతాయి. సో ఈ డివైస్ డ్రైవర్స్ అనేటివి యూటిలిటీ ప్రోగ్రామ్ కిందకి వస్తాయి. సో నార్మల్గా మనం కంప్యూటర్కి ఈ డివైజెస్ అనేటివి కనెక్ట్ చేసినప్పుడు కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఆల్రెడీ కొన్ని డివైస్ డ్రైవర్స్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీ మనము ఏదైనా డివైస్ అనేది కనెక్ట్ చేస్తాం కదా, సో దానికి డివైస్ డ్రైవర్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో ఉంటే దాన్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. లేదు మనం కనెక్ట్ చేసినప్పుడు దానికి డివైస్ డ్రైవర్ అనేది లేకపోతే మనము ఏం చేయాలి, థర్డ్ పార్టీ డివైస్ డ్రైవర్ని ఇన్స్టాల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనం ఇలా డివైస్ డ్రైవర్ని ఇన్స్టాల్ అనేది చేశాకనే మనకి అది పర్ఫెక్ట్గా వర్క్ అనేది చేస్తుంది. ఈ వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని యొక్క రిసోర్సెస్ ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది అని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.